హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుసుమ డైరీస్. ఈరోజు రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ చప్పున వేసుకుని బాయిల్ చేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు వేసి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం తీసుకున్న రవ్వ పోసి ఒకసారి కలిపి మూత పెడితే రవ్వ చక్కగా ఉడికిపోతుందండి. ఈలో పోపు వేయించుకుందాము. పులిహోర పోపే స్టవ్ మీద బండి పెట్టి ఆయిల్ వేసుకుని పోపు గింజలన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంగువ కూడా వేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేస్తే రెడీ అయిపోతుంది పోపు. ఈలోపు రవ్వ ఉడికింది కదా, దాంట్లో కరివేపాకు వేసుకుందాం. వేడివేడి మీద వేసుకుంటే మగ్గిపోతుంది కరివేపాకు. మనం వేయించుకున్న పోపు కూడా ఇందులో వేసుకుని కలిపేసుకుందాం ఒకసారి. ఆ రవ్వ కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. చల్లారిన తర్వాతే వేసుకోవాలండి నిమ్మరసం, లేకపోతే చేదు వస్తుంది. నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది. ఇది వాడిన రవ్వ బియ్యపు రవ్వ అండి, బియ్యపు రవ్వతో చేసుకుంటారు. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.